వెల్కమ్ టు ఏఎన్ఆర్ ఎంటర్టైన్మెంట్స్. ప్రస్తుతం దేశంలోని సినీ ఇండస్ట్రీలు అందరూ చూపు టాలీవుడ్ వైపే ఉంది. అల్లు అర్జున్ పుష్ప 2 కేవలం 6 రోజుల్లోనే 1000 కోట్లు రాబట్టి అందరినీ షాక్ కు గురి చేసింది. ఇక ఇది ఇప్పట్లోనే కాదు, ఎప్పటికీ చెరిగిపోని రికార్డ్. మున్ముందు ఇతర ఇండస్ట్రీలో లేదంటే తెలుగులోనే 1000 కోట్లు సాధించే చిత్రాలు రావచ్చు. కానీ ఇంత ఉప్పెనలా సునామీలా కలెక్షన్లు వచ్చే చిత్రం అయితే మరోసారి ఉండకపోవచ్చు. కేవలం 6 రోజుల్లోనే 1000 కోట్లు రాబట్టడం అంటే మామూలు విషయం కాదు. ఇండియన్ సినీ హిస్టరీలోనే పుష్ప 2కి ప్రత్యేకమైన ఓ చాప్టర్ ఉంటుంది. ఇక టాలీవుడ్ కి 1000 కోట్లు కొల్లగొడ్డ అనేది కేక్ వాక్ లా మారింది. బాలీవుడ్ మాత్రం ఈ ఫీట్ ను సాధించేందుకు చాలా కష్టాలు పడింది. ఒక దంగల్ తప్ప ఆ తర్వాత వచ్చినవన్నీ కూడా బోల్తా కొట్టాయి. ఇక షారుఖ్ ఖాన్ అంతో ఇంతో బాలీవుడ్ ను నిలబెట్టేశాడు. పఠాన్, జవాన్ అంటూ అదరగొట్టేశాడు. ఇక కాలీవుడ్, మాలీవుడ్ ఇలా ఏ వుడ్ తీసుకున్నా ఇక 1000 కోట్ల పోస్టర్ అనేది కలగానే ఉంటుంది. శాండల్వుడ్ కు కేజీఎఫ్ తలమానికంగా ఉంటుంది. అది మినహా అక్కడ ఇతర చిత్రాలు ఏవి కూడా కనీసం 500 కోట్లు క్లబ్ లో కూడా చేరలేదు. రిషబ్ శెట్టి, కాంతారా ఈ ఫీట్ ను మున్ముందు సాధించేలా ఉంది. కాలీవుడ్ అయితే 1000 కోట్లు కొట్టాలని బాహుబలి టైం నుంచి ట్రై చేస్తుంది. కాలీవుడ్ బాహుబలి అంటూ పొన్నియిన్ సెల్వన్ ను బాగా లేపారు. కానీ ఆ 2 పార్ట్లు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేశాయి. రీసెంట్ గా కంగువాన్ లేపారు. అది కనీసం 300 కోట్లు కూడా రాబట్టలేకపోయింది. అసలు కాలీవుడ్ ఈ ఫీట్ ను ఎప్పటికైనా అందుకుంటుందా అని అంతా అనుకుంటున్నారు. వారి ఇక 1000 కోట్లు అనేది కలగానే ఉండిపోయింది. లోకేష్ కనకరాజ్ కూలీ మూవీతో అయినా ఆ ఫీట్ ను అందుకుంటాడా అని ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తున్నారు. టాలీవుడ్ లో ఇప్పటి వరకు బాహుబలి 2, ట్రిపుల్ ఆర్, కల్కి 2898 AD చిత్రాలు 1000 కోట్లకు పైగా రాబట్టాయి. ఇవన్నీ కూడా 15 రోజులు తీసుకున్న 1000 కోట్లు కొల్లగొట్టాయి. కానీ పుష్ప 2 మాత్రం కేవలం 6 రోజుల్లోని ఈ ఫీట్ ను సాధించి ఎప్పటికీ ఎవ్వరూ చేరవలేని రికార్డ్ ను క్రియేట్ చేసింది. మరి మున్ముందు ఎవరైనా ఈ రికార్డ్ ను బ్రేక్ చేయడానికి వస్తారో లేదో వేచి చూడాలి.